నల్గొండ పట్టణం గ్రామీణ ప్రాంతాలకు వేరువేరుగా తహసీల్దార్ కార్యాలయాలు ఏర్పాటు అవసరమని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇందుకుగాను ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని ఆయన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డిని ఆదేశించారు. మంగళవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ₹1,116 చొప్పున 117 చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి ఇంకా 200 కళ్యాణ లక్ష్మి చెక్కులు పెండింగ్ లో ఉన్నాయని, వెంటనే వాటిని పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నల్గొండ జనాభా 2 లక్షలు దాటడం, ప్రస్తుత తహసీల్దార్ కార్యాలయంపై పని ఒత్తిడి, కనగల్, తిప్పర్తి మండలాల నుండి నల్గొండ తహసీల్దార్ పరిధిలో గ్రామాలు కలవటం, నల్గొండ జిల్లా కేంద్రం కావటం, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని నల్గొండ పట్టణం గ్రామీణ ప్రాంతాలకు వేరువేరుగా తహసీల్దార్ కార్యాలయాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. నల్గొండకు ప్రత్యేక తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వానికి వెంటనే ప్రతిపాదనలు పంపించానని ఆయన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డిని ఫోన్ ద్వారా ఆదేశించారు. ప్రస్తుత తహసీల్దార్ కార్యాలయాన్ని 25 లక్షల రూపాయల ఎమ్మెల్యే ఎస్డీఎఫ్ నిధులతో పూర్తి స్థాయిలో ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా మీటింగ్ హాల్ మరమ్మతులు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, టాయిలెట్స్ తో పాటు అన్ని గదులను ఆధునీకరించడం, ఏసీ సౌకర్యం, అవసరమైన సౌకర్యాలు అన్నిటినీ కల్పించాలని, ఇందుకు అంచనాలను రూపొందించాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ధరణి దరఖాస్తుల పరిష్కారం బాగుందని, రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా ధరణి దరఖాస్తుల పరిష్కారంలో ముందుందని తెలిపారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాం నుండి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 27,000 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా జిల్లా కలెక్టర్ చొరవతో వాటిని పరిష్కరించి ఆ సంఖ్యను 4,000కు తీసుకురావటం జరిగిందని, ప్రత్యేకించి నల్గొండ తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించి 1,400 దరఖాస్తుల్లో 1,100 ఇదివరకే పరిష్కారం జరిగిందని, తక్కినవి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పని నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలని, ఎవరైనా పేదవారికి ఇబ్బంది కలిగినట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన చెప్పారు. గతంలో ధరణిలో అనేక రకాల అక్రమాలు జరిగాయని, వాటిని దృష్టిలో ఉంచుకొని తమ ప్రభుత్వం సాధ్యమైనంత వరకు సమస్యలు లేకుండా పరిష్కరించేందుకు గాను ధరణి స్థానంలో భూమాతను తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. దాని ద్వారా సమస్యలను సులభంగా పరిష్కరించుకునేందుకు అవకాశం ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. అంతకుముందు నల్గొండ తహసీల్దార్ కార్యాలయానికి విచ్చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇన్ఛార్జ్ ఆర్డీఓ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, నల్గొండ తహసీల్దార్ శ్రీనివాస్ పూల మొక్కలను అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు జూకూరి రమేష్, మాజీ జెడ్పీటీసీ బంగాల లక్ష్మయ్య, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నల్గొండ ఎంఆర్ఓ ఆఫీస్లో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు దాదాపు 117 మందికి ఇవ్వడం జరిగింది. ఇంకా 200 పెండింగ్ ఉన్నాయి. అది కూడా వెంటనే శాంక్షన్ అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నాం. అందుకే అధికారులకు కూడా సూచిస్తున్నాం, మీ దగ్గర ఎప్పుడు ఆలస్యమైనా వెంటనే నా దృష్టికి తీసుకురావాలని చెప్పి కూడా వారికి చెప్తూ, త్వరలోనే ఈ నల్గొండ ఎంఆర్ఓ ఆఫీస్ని టౌను మండలం కూడా చాలా పెద్ద మండలం, రీఆర్గనైజేషన్ అయిన తర్వాత నల్గొండ మండలం పెద్ద మండలం అని జరిపి తిప్పర్తి, కనగల్లి మండలాలు కూడా కొన్ని గ్రామాలు కలవడం జరిగింది. అందుకని ఇక్కడ ఎంఆర్ఓ గారికి కానీ స్టాఫ్ కానీ వర్క్ లోడ్ ఉంటుంది. టౌన్ కూడా పెద్దదే కాబట్టి త్వరలోనే ఇప్పుడే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ప్రపోజల్ పంపించమని. కొత్త నల్గొండకు సపరేట్గా ఎంఆర్ఓ ఆఫీస్ కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారికి చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చి దాన్ని ఎంఆర్ఓ ఆఫీస్ కూడా శాంక్షన్ చేపిస్తూ, ఇంకా కూడా రైతుల ధరణికి సంబంధించి అప్లికేషన్ దాదాపు 1,400 నుండి 1,100 వరకు క్లియర్ అయినాయి. 320 చిల్లరున వారి కూడా వేగవంతంగా క్లియర్ చేయాలని ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది, ఇన్ఛార్జ్ ఆర్డీఓ గారికి.
ఏది ఉన్నా సరే పబ్లిక్ కూడా చెప్తున్నాం, ఎక్కడైనా ఆఫీసులో ఇబ్బంది పెట్టినా మా దృష్టికి తీసుకురావాలి. మీరు ఎనీ టైం ఎవరైనా వాట్సాప్లో కానీ ఫోన్లో కానీ మెసేజ్ పెట్టవచ్చు. అధికారులకు కూడా చెప్తున్నాం, వచ్చేవారిని అంతా కూడా పేదవారు కానీ భూములకు సంబంధించి కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కరించే విధంగా రాగానే వాళ్ళని కూర్చోబెట్టి పనిచేయాలని. ఆఫీసు కూడా ఇప్పుడే 20 లక్షల రూపాయలు నా ఎమ్మెల్యే నిధులకి వెళ్ళి కొంచెం అంతా రీమోడలింగ్ చేస్తూ కలరింగ్ చేస్తూ బాత్రూమ్స్ కానీ వెయిటింగ్ రూమ్స్ కానీ ఇవన్నీ రిపేర్ చేస్తున్నాం. నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 12,000 పైన ధరణిలో ఉన్న అప్లికేషన్స్ హైయెస్ట్ క్లియర్ చేసిన నల్గొండ జిల్లా కలెక్టర్ గారు, మా రెవెన్యూ యంత్రాంగం, అన్ని మండల ఆఫీసర్లు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు. దాని వరకు 27,000 దరఖాస్తులు పెండింగ్ ఉండే వివిధ కారణాలతో పోయిన గవర్నమెంట్లు. ఇలా దాదాపు 10% కూడా మిగిలలే. 4,000 చిల్లర 10% మిగిలినాయి. దాన్ని కూడా క్లియర్ చేయాలని చెప్పి ఇప్పుడే అధికారం కూడా తెలంగాణలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ క్లియరెన్స్ మన దగ్గర చేయడం జరిగింది. దాంతోపాటు ధరణి పేరు మీద భూమాత కూడా తీసుకొచ్చి రాష్ట్రంలో మా రెవెన్యూ మినిస్టర్ కానీ సీఎం గారు కానీ ధరణి పేరు మీద ఎన్నో ఇబ్బందులు జరిగినాయి. ఒక సర్వే నెంబర్లో 40 మంది ఉంటే ఒక సర్వే నెంబర్ ఇబ్బంది ఉన్నా ఎంటైర్ సర్వే నెంబర్ రాకపోవడం, ధరణికి సంబంధించిన ప్రాబ్లమ్స్తో ప్రతి ఎంఆర్ఓ ఆఫీసులో వేలాదిగా కనిపిస్తే పోయినసారి నేను ఎంపీగా ఉన్నప్పుడు దాంతో తీసుకొచ్చి ప్రజలని రైతులను ఇబ్బంది పెట్టిందనే ఈరోజు క్లియర్గా చేస్తూ పాత ఎంఆర్ఓ ఆర్డీఓ ఏ విధంగా వ్యవస్థ ఉండాలి ఆ వ్యవస్థ ద్వారా చేసుకుంటూ మేము మంత్రులు ముఖ్యమంత్రి గారు మానిటర్ చేస్తూ రాబో కాలంలో ఇంకా కూడా ఈజీగా అయ్యే విధంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసే విధంగా దీంట్లో అక్రమాలు కూడా జరగకుండా చేసే విధంగా చేయడం జరుగుతుంది. ధరణి పేరు మీద ఏం జరిగినా మీ అందరికీ తెలుసు. దాని ప్లేస్లో భూమాత తీసుకొచ్చి ఇంకా రాబో కాలంలో ఈజీగా రెవెన్యూ సమస్యలు కానీ రెవెన్యూ యంత్రాంగ ఆఫీసు పోయినప్పుడు వారికి మిగిలిపోయిన సమస్యలు కానీ కబ్జా అయిన ల్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా అన్ని పరిష్కారం చేయడం జరుగుతుంది.